నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వద్దయ్య. అట్టహాసంగా టీడీపీ ర్యాలీ. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అన్యాయం చేయొద్దు. పవన్ కళ్యాణ్ కలిసిన విశాఖ కార్మిక నేతలు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలి. మంగళగిరిలో కామ్రేడ్స్ కొవ్వొత్తుల ప్రదర్శన. హత్య కేసులో ఇరుక్కున్న నందిగం సురేష్ రిమాండ్కు పంపిన న్యాయస్థానం. పాత మంగళగిరి శ్రీ సీతారామ కోవెల వద్ద నుంచి ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నందం అవద్దయ్య, డైరెక్టర్లు కంద్ర నాగార్జున, పర్వతం మధుసూదన్, సివిల్ సప్లైస్ డైరెక్టర్ తోట పార్థసారథి ర్యాలీగా ప్రమాణ స్వీకారోత్సవంకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావు, జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాసరావు, దేశం నాయకులు గాదే పిచ్చిరెడ్డి, దామర్ల రాజు, గోవడ దుర్గారావు, తమ్మిశెట్టి జానకిదేవి, షేక్ రియాజ్, సీనియర్ నేత దానబోయిన సుందరరావు యాదవ్, డాక్టర్ తాడిబోయిన మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తొలి విడత జాబితాలో పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి నాకు తొలి విడతలో ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ పదవికి రావడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా ప్రీతమ యువ నాయకులు, మరి ఐటీ విద్యాశాఖ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు సహాయ సహకారాలతో నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాకు ఇచ్చిన పదవి మరి తొలి విడతలోనే 20 కార్పొరేషన్ల పదవుల్లోనే తొలి విడతగా పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇవ్వటం పద్మశాలిలో చాలా సంతోషం ఏర్పాటు వచ్చింది. మరి ఈరోజు అనేక మంది మంగళగిరి పట్టణం నుంచి పట్టణ ప్రముఖులు, పద్మశాలి సోదరమణులు అందరూ కూడా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా వివిధ పార్టీ నాయకులు అందరూ కూడా, పద్మశాలి సోదరులు అందరూ కూడా మరి వివిధ ప్రాంతాల నుంచి కూడా, రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి కూడా, మరి ఇతర దేశాల నుంచి కూడా అభినందనలు తెలియపరచడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఈరోజు విజయవాడలో మరి పదవి బాధ్యతలు స్వీకరించబోతూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మా యొక్క 15 మంది డైరెక్టర్లు, యువకులు, పెద్దలు, అనుభవం గల వాళ్ళతో ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క సంఘంలో మేమందరం కూడా సమిష్టిగా పద్మశాలి సోదరమనందరం కూడా మా వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, ఏదైతే ఈ రోజున ఒక సీనియర్ నాయకుడిని తెలుగుదేశం పార్టీలో గుర్తించి ఆయన అన్న మాట నిలబెట్టుకొని ఈ రోజున పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. అలాగే యువకుల్ని మంగళగిరి నుంచి 2 యువకుల్ని డైరెక్టర్లుగా ఇచ్చి నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటానని చెప్పి ఆయన నిరూపించుకున్నారు. అలాగే వీరి ఆధ్వర్యంలో పద్మశాలి కార్పొరేషన్లో యువతకు ఉపాధి కల్పించి యువతని మరింత ముందుకు తీసుకెళ్తారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ యొక్క ధ్యేయం యువతతో మనం ప్రోద్బలం చేయాలి, యువతనికి అడ్డంగా నిలబడాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందో దానికి అనుగుణంగా పద్మశాలి వెల్ఫేర్ కార్పొరేషన్ నుంచి ఇక్కడ స్వర్ణకార సోదరులకు కానీ, అలాగే ఇక్కడున్న చేనేత వేవర్స్ కమ్యూనిటీకి కానీ, చిన్న తరహా యువతకు కానీ అందరికీ కూడా ఈ కార్పొరేషన్ ద్వారా ఉపాధి కల్పించి ఈ కార్పొరేషన్ మరింత మంచి పేరు తీసుకొస్తారని చెప్పి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సమస్యపై సోమవారం మంగళగిరి జనసేన సెంట్రల్ ఆఫీస్లో స్టీల్ ప్లాంట్ కార్మికులు భేటీ అయ్యారు. అనంతరం చర్చల వివరాలను, తమ డిమాండ్లను కార్మిక నాయకులు మీడియాకు తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలి అంటే షెయిల్లో మర్జీ చేయడం ద్వారా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించలేకపోవడం వల్ల ఇవాళ మేము అనేక రకాలుగా ఉత్పత్తి చేస్తున్నా ఇతర పరిశ్రమలతో మేము పోటీ పడలేని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే మాకున్నటువంటి
ఏదైతే ఐరన్ ఓర్ కానీ కోల్ కానీ ఇవన్నీ కూడా మేము మార్కెట్లో కొనేటప్పుడు మేము ఉత్పత్తి చేసిన దానికంటే ఎక్కువగా మేము ఖర్చు పెట్టవలసి వస్తుంది కాబట్టి ఇతర స్టీల్ ప్లాంట్కి మాకు వచ్చేటప్పుడు సుమారు 4,000 నుంచి 6,000 రూపాయల వరకు అదనపు భారం పడుతుంది కాబట్టి ఆ రకంగా చేయడం వల్ల ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్తుంది. అలాగే గతంలో ఎక్స్పెన్షన్కి వెళ్ళడం వల్ల కొన్ని అప్పులు చేయడం వల్ల అప్పుల తాలూకా వడ్డీలు కట్టడం వల్ల కూడా ఈరోజు కంపెనీకి ఆర్థిక భారం అయింది. అందుగురించి ఇవాళ కంపెనీ నడపాలి అంటే ఆర్థికంగా కూడా ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రన్నింగ్ క్యాపిటల్ అనేది లేదు. మరి ఇవాళ మా యాజమాన్యం కూడా సుమారు 10 నుంచి 11,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా సహకారం అందించాలని చెప్పి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే అమరావతి కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలనుకుంటున్నారు కాబట్టి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అడ్వాన్స్గా 2,000 నుంచి 3,000 కోట్ల రూపాయలు ఇస్తే దానికి తగ్గట్టుగానే కావాల్సినటువంటి మెటీరియల్ కూడా మేము తయారు చేసి ఇస్తామని చెప్పేసి కూడా ఒక ఆలోచన కూడా మేము ముందు పెట్టడం కూడా జరిగింది. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ కేటాయించాలి అంటే మైన్స్ సపరేట్గా కేటాయించలేరు కాబట్టి సైడ్లో మర్చేయడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కూడా దొరుకుతుందని చెప్పాం. అలాగే నిర్వాసితులకు కూడా న్యాయం చేయాలి. ఎందుకంటే సుమారు 40 సంవత్సరాలుగా వారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ కార్మికులు కూడా అనేక రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. హెచ్ఆర్ఏ రావట్లేదు. హౌస్ రెంట్ ఇంతకుముందు ఏదైతే కరెంటు బిల్లు ఉండేదో గతంలో కేవలం ₹40 వరకు ఉంటే ఇవాళ ₹8 వరకు కలెక్ట్ చేయడం పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే అనేక రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఈరోజు కార్మికులు ఎదుర్కొంటున్నారు. జీతాలు కూడా ఇన్ టైంలో ఇవ్వలేని పరిస్థితి కూడా ఏర్పడ్డది. అందుగురించి ఇవన్నిటికి కూడా ఇవాళ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చెందే పరిస్థితి ఏర్పడింది. సుమారు 1333 రోజులుగా మేము ఆందోళన చేస్తున్నాం. దానికి ఒక పరిష్కారం కావాలంటే కార్మిక వర్గం అంతా కోరుకుంటున్నది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సమస్యకు పరిష్కారం చేయగలరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో ఒక మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇవాళ గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద అనేక రకాలుగా స్పందించారు. ఆయన కూడా ఈ ప్రైవేటీకరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయకుండా దీన్ని ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా మా వంతు మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన మైన్స్ కూడా ఈ మధ్యకాలంలో రెన్యూల్ చేశారు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళ అధికారులు ఉండేటప్పుడు ఆ రెన్యూల్ ఆపేయడం వల్ల దానివల్ల కూడా ఆర్థిక భారం పడ్డది. దాన్ని ఈరోజు రెన్యూల్ చేసి ఇవాళ ప్రభుత్వం కూడా ముందుకు వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మేము ఈ రకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా ఓపికగా 2 గంటల పాటు ఆయన అమూల్యమైన సమయాన్ని ఇచ్చి స్టీల్ ప్లాంట్ గురించి అడిగారు. విశాఖ ఉక్కు శైలిలో విలీనం అయితేనే విశాఖ ఉక్కు మనుగడ ఉంటుందని చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా అలాగే స్టీల్ని స్ట్రాటజిక్లో ఉంచాలని కూడా విన్నవించడం జరిగింది. ఆయన కూడా దానికి చాలా సానుకూలంగా స్పందించారు. ఆయన తన వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని, విశాఖ ఉక్కుని కాపాడడానికి ఇమీడియట్గా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అందించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. సుదీర్ఘంగా 2.5 గంట సమయంలో మా సమయాన్ని వెచ్చించి మా బాధలన్నీ విని మాకు సానుకూలంగా కేంద్రంతో మాట్లాడి ఇక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కూడా పైకి తీసుకెళ్లి రేపు జరగబోయే మీటింగ్లో మాకు న్యాయం చేయడానికి ఆయన సంకల్పం కట్టారు. నిజంగా మా నిర్వాసితుల తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో కూడా రిక్రూట్మెంట్ లేదు. ఈ ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ చేయడానికి కూడా మేము మాట్లాడాం. దాన్ని కూడా సానుకూలంగా స్పందించి నిర్వాసితులకి ఉపాధి కల్పించడానికి న్యాయం చేయాలని మేము అడగగానే ఆయన సానుకూలంగా స్పందించి కేంద్రంతో మాట్లాడి రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఆయనకి మా తరపున నిర్వాసిత తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం. మీకు తెలుసా మన రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి ఎవరు? మన రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని ఆశిస్తూ సోమవారం సాయంత్రం మంగళగిరిలో వామపక్షాలు క్యాండిల్ ర్యాలీ జరిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని కోరుతూ పాలస్తీనా ప్రజలకు మద్దతు తెలియజేస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళగిరిలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. సిపిఎం ఆఫీస్లో సభ అనంతరం ర్యాలీగా పాత బస్టాండ్ వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎస్ చెంగయ్య, సీనియర్ నాయకులు జేబీ రాఘవులు, సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిని తిరుపతయ్య, నాయకులు ఏ ప్రభాకర్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ యుద్ధానికి నేటితో సంవత్సరం పూర్తవుతోందని, ఈ యుద్ధం ప్రపంచ శాంతికి ముప్పుగా మారే ప్రమాదకర దశకు చేరుకుందని అన్నారు. ఇజ్రాయెల్కు అడుగడుగునా వత్తాసు పలుకుతూ అమెరికా నిలుస్తోందని ఖండించారు. వారికి ఆయుధాలు సరఫరా చేస్తూ యుద్ధ ఉన్మాదాన్ని రెచ్చగొడుతోందని అన్నారు. ఈ యుద్ధంలో సామాన్య ప్రజలు, పిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. యుద్ధంలో 42,000 మంది మృతి చెందారని అన్నారు. వెంటనే యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో సిపిఎం సీనియర్ నాయకులు పి బాలకృష్ణ, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు వివి జవహర్లాల్, ఎం బాలాజీ, పట్టణ నాయకులు ఎం చలపతిరావు, ఎస్ గణేష్, సిఐటియు నాయకులు షేక్ జానీబాషా, పి పూర్ణచంద్రరావు, ఏఐటియుసి నాయకులు చిన్ని సత్యనారాయణ, జి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ శాంతి కావాలా, లేదా సామ్రాజ్యవాదం కావాలనేది ఒక
ఒక గందరగోళ స్థితిలో దేశము ముందుకెళ్తూ ఉంది. ఈరోజు అమెరికా వాళ్ళు కావాలని చెప్పేసి ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చి పాలస్తీనా మీద దాడికి వాళ్ళు ఊతమిస్తూ ఉన్నారు. ఇది కాక కొనసాగితే ఈరోజు అనేక దేశాల మీద దాడులు జరగడానికి కూడా వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. దీన్ని ప్రపంచమంతా వ్యతిరేకించి ఉగ్రవాదులు అనే పేరుతో ప్రపంచ శాంతి చేయాలని చెప్పి ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితి యుద్ధాన్ని ఆపమని చెప్తే కూడా ఈ ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆపకుండా ఈరోజు 5 లక్షల మంది సైన్యాన్ని అమెరికన్ బ్రిటన్ యూరోపియన్ సైన్యాన్ని దించి ఈరోజు ఇజ్రాయెల్ ఉన్నటువంటి పాలిస్తాన్ ఉన్నటువంటి 20 లక్షల మంది జనాభాని లేకుండా చేయాలని చెప్పి జరుగుతున్నటువంటి మరణకాండని ప్రపంచవ్యాప్తంగా అందరూ నిరసనలతో విధంగా వివిధ సభలు పెట్టి తెలియజేస్తున్నారని జోక్యం కల్పించుకొని ఈ శాంతికి మార్గం సుగమనం చేయాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మరి అమెరికా చెప్పుచేతలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మన దేశంలో తయారైనటువంటి డ్రోన్లు కూడా పాలస్తీనా మీద దాడులకి ఉపసంహరించడం అంటే సిగ్గుచెట్టుగా మనం భావించాలి. మరి భవిష్యత్తులో ఇట్లాంటి యుద్ధాలు పునరావృతం కాకుండా ఉండాలంటే దేశవ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాయి. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మాత్రమే కాకుండా ఓ మహిళా హత్య కేసులో కూడా మాజీ ఎంపీ నందిగం సురేష్ నిందితుడిగా చేర్చబడ్డారు. ఓ రిపోర్ట్. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఇప్పటికే నందిగం సురేష్కి హైకోర్టు కండిషన్ బెయిల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే తుళ్లూరు మండలం ముద్దంరాయపాలెం గ్రామంలో 2021లో 2 వర్గాలు రాళ్లు రువ్వుకున్న సంఘటనలో మరణించిన మరియమ్మ కేసులో పోలీసు వారు నందిగం సురేష్ను పీటీ వారెంట్పై మంగళగిరి కోర్టుకు సోమవారం తుళ్లూరు పోలీసులు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో కోర్టు వారు మాజీ ఎంపీ సురేష్కు రిమాండ్ విధించారు. గత 4 సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడిగా నందిగం సురేష్ని చేర్చారు. 14 రోజుల పాటు రిమాండ్కు పంపించారు. ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్రాల చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ శాఖ కార్యాలయాన్ని నూతన అద్దె భవనానికి సోమవారం మార్చారు. ఈ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ హాజరయ్యారు. ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాంక్ రీజనల్ మేనేజర్ సిహెచ్ శ్రీనివాస్, పిఎన్డి హెచ్ఓడి ఆంజనేయులు, బ్రాంచ్ మేనేజర్ హెచ్ కృష్ణమోహన్, కస్టమర్ ప్రముఖులు పసుపులేటి గణేష్, పరుచూరి శ్రీనివాసరావు, వాసిరెడ్డి సుధాకర్, అమ్మినేని సిద్ధయ్య నాయుడు, చుండూరు ఉమామహేశ్వరరావు, బిఎస్ఆర్ బెనర్జీ, కె జయరాం, బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రమోద్ కుమార్ మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల పట్టణంలో 2010లో స్థాపించినటువంటి దుగ్గిరాల బ్రాంచ్ని వాళ్ళ నూతన భవనంలో షిఫ్ట్ చేయడం జరిగింది 2024 సంవత్సరంలో. ఈ గత 14 సంవత్సరాలుగా బ్రాంచ్ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ప్రస్తుతానికి 120 కోట్ల బిజినెస్ తోటి, అందులో 82 కోట్లు మనకు అడ్వాన్సెస్ రూపంలో కానీ 38 కోట్ల డిపాజిట్ రూపంలో కానీ అత్యంత అభివృద్ధి సాధించిన బ్రాంచ్గా ఈరోజు ఏర్పడింది. అండ్ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కొత్త నూతనమైన అన్ని హంగులతోటి, అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నటువంటి నూతన భవనంలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. దుగ్గిరాల పట్టణం ఇది ఒక 2002 మొత్తం చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు 270 శాఖలు కలిగి ఉందండి 8 జిల్లాల వ్యాప్తంగా. సో సెప్టెంబర్ 30కి గాను 24,000 కోట్ల వ్యాపారాన్ని దాటి అందులో 13,000 కోట్లు లోన్స్ అండ్ 11,000 కోట్లు డిపాజిట్లతోటి వేగంగా అభివృద్ధి చెందుతున్న రీజనల్ రూరల్ బ్యాంక్గా ప్రసిద్ధి చెందింది. బ్యాంకు అన్ని రంగాల్లో అన్ని రకాలైనటువంటి వసతులను కల్పిస్తూ ఉంది. డిపాజిట్లకు అత్యంత అధిక వడ్డీ రేట్లు కల్పిస్తూ ఉంది. అట్లాగే రుణాలకు సంబంధించి ప్రాధాన్యత రంగంలో అయినటువంటి ఎంఎస్ఎంఈ రంగం కానీ, తర్వాత వ్యవసాయ రంగం కానీ, రిటైల్ రంగం కానీ, అన్ని రకాల రంగాల్లో కూడా అన్ని రకాల సదుపాయాలను కలిగి ఉండి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంకుల్లో దేశంలో ఉన్నటువంటి మిగతా రీజనల్ రూరల్ బ్యాంక్స్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యాంక్ ఇది. ఇదే విధంగా సాంకేతిక పరంగా కూడా డిజిటల్ సర్వీసెస్ అన్నిటిని కూడా అందిస్తూ ఉంది బ్యాంక్. సో ఈరోజు దుగ్గిరాల బ్రాంచ్ని ఓల్డ్ ప్రొమైసెస్ నుంచి న్యూ ప్రొమైసెస్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది. దుగ్గిరాల మండలానికి బదిలీపై కొత్తగా వచ్చిన మండల అధికారులకు గ్రామ సర్పంచ్ బానావత్ ఖుషీబాయ్ దంపతులు సోమవారం పుష్పగుచ్చాలను అందించి స్వాగతం పలికారు. ఎంపీడీఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ చంద్రమోహన్, పంచాయతీ కార్యదర్శి వివేకానందలకు కూడా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బానావత్ వెంకటేశ్వర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మంచి మాట
ప్రస్తుతం మీరు వ్యక్తిగతంగా వృత్తిపరంగా ఎలాంటి స్థితిలో ఉన్నా అది గత 10 ఏళ్లలో మీరు తీసుకున్న నిర్ణయాల ఫలితమే అని తెలుసుకోండి. అభిజిత్ చోక్సీ. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలంలో నైపుణ్య గణన కార్యక్రమంపై జరుగుతున్న సర్వేను స్కిల్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘు పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ శిల్పా కానూరితో కలిసి సిటీ న్యూస్తో మాట్లాడారు. మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నైపుణ్య గణన అనే ఒక కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద మంగళగిరి నియోజకవర్గంలో, అదేవిధంగా రాజధాని గ్రామాలైన తుళ్లూరు మండలంలో కూడా మొదలుపెట్టడం జరిగింది. సో దీనిలో భాగంగా 15 నుంచి 59 సంవత్సరాల వయసు గల వాళ్ళందరినీ కూడా నైపుణ్య గణన కోసం ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో మా సచివాలయ సిబ్బంది అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన సిబ్బంది కూడా ప్రతి ఇంటికి వచ్చి ఈ స్కిల్ సర్వేకి సంబంధించిన డేటా తీసుకోవడం జరుగుతుందండి. దయచేసి ప్రజలందరూ కూడా వేరేగా అనుకోకుండా మీరు వాళ్ళకి సహకరించాలని కోరుతున్నాము. ఓటీపీ కానీ అలాగే బయోమెట్రిక్ డివైస్ ద్వారా కానీ ఇది చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము. ఈ నైపుణ్య గణన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధి అలాగే ఉద్యోగ కల్పించాలి, యువతలో నైపుణ్యాలు పెంపొందించాలి అన్న ఒక సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ఇక్కడ జరిగే ఈ సర్వే ఆధారంగా మనకి రాబోయే రోజుల్లో ఎక్కడైనా స్కిల్ సెంటర్స్ ఎక్కడెక్కడ పెట్టాలి, యువతకి అలాగే ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఎక్కడైనా అవసరం ఉందా ఏంటి, ఎలాంటి నైపుణ్యాలు వాళ్ళకి ఇస్తే ఇంకా వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు అనే ఒక ఆలోచనతో తీసుకురావడం జరిగింది. సో అందరూ కూడా సహకరించాలండి. ఈ నైపుణ్య గణన అనేది మనకి సెప్టెంబర్ 30వ తారీఖున మొదలైంది. నెల రోజుల లోపల దీన్ని మనం కంప్లీట్ చేయాల్సి ఉంది. సో తుళ్లూరు మండలానికి సంబంధించి మనకి 40,700 మంది ఉన్నారు మనం కవర్ చేయడానికి. సో ప్రజలందరూ కూడా దయచేసి సహకరించగలరు. మా సిబ్బంది అందరికీ కూడా మీరు ఎంత బాగా సహకరిస్తే సర్వే అంత త్వరగా చేయడం జరుగుతుందండి. ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇంటింటికి ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను అలాగే గ్రామ సచివాలయం ఉన్న వాళ్ళు సిబ్బంది ఇంటింటికి హౌస్ హోల్డ్ సర్వే చేస్తారు. ఈ సర్వేలో భాగంగా ఏంటి అంటే అతని యొక్క ఎవరైతే హౌస్ హోల్డ్స్ ఉన్నారో వాళ్ళ యొక్క స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి, వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, వాళ్ళకి ఫర్దర్గా అప్గ్రేడెడ్ స్కిల్స్ కావాలా లేకపోతే స్కిల్స్ లేని వాళ్ళకి స్కిల్స్ పెంపొందించాలా అనే ఉద్దేశంగా ఈ స్కిల్ సర్వే చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఏంటంటే ఇది 2 విధాలుగా తీసుకుంటారు. ఒకటి ఓటీపీ బేస్డ్, ఇంకొకటి బయోమెట్రిక్ బేస్డ్. సో ఈ ఓటీపీ బేస్డ్ తీసుకుంటున్నప్పుడు జనాల్లో కొద్దిమేరకు అపోహ ఉండొచ్చు, ఎందుకంటే దానివల్ల ఏదన్నా మైనస్ జరుగుతుందా లేకపోతే ఏదైనా ఇష్యూస్ వస్తాయనేది. ఇది స్వచ్ఛందంగా మీ దగ్గర గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి మీ దగ్గర తీసుకుంటారు. ఇందులో ఎలాంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదు. ఇది మీ యొక్క పిల్లలు మరి మీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా ఈ నైపుణ్యం స్కిల్ సెన్సెస్ అనేది మొదలుపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ స్కిల్స్ని బేస్ చేసుకొని అప్కమింగ్లో స్కిల్స్ ఎవరెవరికైతే తక్కువ ఉన్నాయో వాళ్ళ స్కిల్స్ పెంపొందించేలాగా, అలాగే వాళ్ళని ఇండస్ట్రీస్కి కావాల్సిన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని వాళ్ళకి స్కిల్స్ ఇవ్వడము, అలాగే వాళ్ళని ఉద్యోగాలు కల్పించే అవకాశం విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ స్కిల్ సెన్సెస్ని మొదలుపెట్టింది. సో ప్రజలు అందరూ కూడా పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ప్రాంతీయ యుద్ధం ప్రపంచ యుద్ధం అవుతుందేమో అన్న భయాన్ని వామపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలో తీర్మానంలో కూడా భారతదేశం సంతకం పెట్టకపోవడంపై వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ఈ మేరకు తుళ్లూరు లైబ్రరీ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం రవి, సిపిఐ నాయకులు కాబోతు ఈశ్వరరావు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో వామపక్షాల నేతలు భాగ్యరాజు, గుర్రం సత్యానందం, పేరం బాబురావు, కె దేవురి దయ, భాస్కరరావు, ఆటో వర్కర్స్ పాల్గొన్నారు. ఈ రోజుకి సంవత్సరంగా వస్తూ ఉంది. ఎప్పటికీ ఆ దేశాల మీద, లెబనాన్ మీద, యెమెన్ మీద, ఇరాన్ మీద, ఇరాక్ మీద, సిరియా మీద దాడులు మొదలుపెట్టి 85,000 మందిని ఓచకోత కోసేసింది ఈరోజు ఇజ్రాయెల్. ఈరోజు అమెరికా, బ్రిటన్ ఒత్తాస్తో ఆయుధాలు సమకూరుస్తూ ఉన్నాయి. అమెరికాను, బ్రిటను ఆ ఆయుధాలు తీసుకొని ఈరోజు దాని మీద, లెబనాన్ మీద దాడులు కొనసాగిస్తూ ఉంది. ఈరోజు ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది, ఓ తీర్మానం చేసింది. మొత్తం ఆక్రమిత ప్రాంతాల్లో మీరందరూ సైన్యాన్ని ఖాళీ చేసి బయటకు రావాలి అని చెప్పి టైం పెడితే ఆ తీర్మానం మీద మన భారతదేశం
సంతకం పెట్టకుండా పక్కకు వచ్చింది. మోడీ వాళ్ళకు వత్తాసు వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈరోజు అమెరికా బ్రిటన్తో కలిసి మోడీ కూడా వత్తాసు పలకడం సిగ్గుచేటు. ప్రపంచ శాంతి కోరుకునే వాళ్ళలో మన దేశం ముందుంటే, గాంధీ లాంటి జాతిపిత శాంతి కావాలని కోరుకుంటే, ఈ దేశ ప్రధానిగా ఉన్న మోడీ మాత్రం యుద్ధాన్ని అక్కడ రెచ్చగొడతా ఉన్నాడు. కవ్విస్తూ ఉంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఆయుధాలు సిగ్గుచేటు అనే విషయం, భారతదేశం నుంచి ఇజ్రాయెల్కి ఆయుధాలు ఇస్తూ ఉన్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. అందుకనే ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ యుద్ధాన్ని ఆపాలి, శాంతిని నెలకొల్పాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా వామపక్షాలు నిరసన కార్యక్రమాలు పిలుపు ఇచ్చినాయి. ఐక్యరాజ్య సమితి మరి చొరవ తీసుకొని ఆ యొక్క యుద్ధాలని ఆపివేసి శాంతిని చేకూరే దానికోసం ఐక్యరాజ్య సమితి మరి చొరవ తీసుకోవాలని, అదేవిధంగా ఈ రోజున మరి మన ప్రధానమంత్రి మోడీ గారు మన దేశంలోనే మతాల మధ్య, కులాల మధ్య చిచ్చులు పెట్టేటువంటి నేపథ్యంలో చేస్తూనే మరి ఈ రోజున ప్రపంచ దేశాలకు కూడా మరి మన దేశం నుంచి ఆయుధాలు ఇచ్చేటువంటి పాత్రలో మన ప్రధాని గారు కీలక పాత్ర పోషిస్తూ జరుగుతుంది. ఇప్పటికైనా మా సోదరులు చెప్పారు, ఐక్యరాజ్య సమితి ఏదైతే తీర్మానం చేసిందో దానికి మన ప్రధానమంత్రి మోడీ గారు ఆ తీర్మానానికి సంతకం పెట్టి ప్రపంచ దేశాల్లో జరిగే యుద్ధాన్ని ఇప్పటికైనా నిలిపివేసి ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొల్పే దానికోసం చర్యలు చేపట్టాలని ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి, దానికి మద్దతుగా మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి ఆ యొక్క శాంతి పద్ధతులకి మరి మద్దతు తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంగళగిరి అటవీ శాఖ కార్యాలయం అరణ్య భవన్లో నిర్వహించిన వన్యప్రాణి వారోత్సవాలలో సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం మంగళగిరి అరణ్య భవన్లో నిర్వహించిన వన్యప్రాణి వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అందించిన సందేశం సారాంశం ఇలా ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వసుదైక కుటుంబంలో సమస్త జీవకోటికి చోటు ఉంది. వాటిలో మనిషి ఒకడు. మనకున్న సాంకేతికత, విజ్ఞానంతో ఇతర జీవరాశుల కంటే మనం ఉన్నత దశలో ఉన్నాం. మనపై ఆధారపడిన, మనతో పాటు జీవనం సాగించే ఇతర జీవరాశులన్నిటినీ రక్షించుకుంటేనే మనిషి సాగిస్తున్న ఈ దశ స్వచ్ఛంగా సాగిపోతోంది. ఈ మాటలనే వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. భవిష్యత్తు తరాలకు బంగారం లాంటి పర్యావరణాన్ని అందించాలంటే చిన్నప్పటి నుంచే వారికి ప్రకృతి ప్రాధాన్యం, పర్యావరణ అవసరాలను తెలియచెప్పాలి. చిన్నప్పుడు రాత్రివేళ చెట్ల మీద చెయ్యి వేయకండి అని పెద్దలు చెబితే ఎందుకు వేయకూడదు, చెట్లు నిద్రపోతాయని వితండవాదన, పిడివాదన చేసేవాళ్ళం. కానీ చెట్లకు కూడా ప్రాణం ఉంటుందని జగదీష్ చంద్రబోస్ వంటి మహనీయులు చెప్పారు. పర్యావరణ మూలధనం చెట్లు. వాటిని రక్షించుకుని భావితరాలకు అద్భుతమైన పర్యావరణం, పచ్చదనం అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పర్యావరణాన్ని కాపాడాలంటే మనవంతుగా రోజువారీ వాడుతున్న ప్లాస్టిక్ క్రమంగా తగ్గించాలి. మొక్కల పెంపకం అనేది మన జీవన విధానంలో భాగం కావాలి. పిల్లలు చెప్పిన విషయాలు నన్ను కదిలిస్తాయి. కల్మషం లేకుండా మనసులో ఏముంటే అది వారు చెబుతారు. వారి సూచనలు నేను అందుకే వింటాను. ఇక్కడకు వచ్చిన విద్యార్థుల స్ఫూర్తి నాకు కొత్త ఉత్సాహం అందించింది. నా చిన్నప్పుడు ఎక్కడైనా పంపులో నీరు సులభంగా తాగేవాళ్ళం. ఇప్పుడు ఏం తాగాలన్నా భయంగా ఉంది. నా చిన్నప్పుడు భవిష్యత్తులో నీరు, గాలి కొనుక్కోవాలని చెబితే నవ్వుకునేవాళ్ళం. ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది. దీనికి మరణమే కారణం. భావితరాలకు ఎలాంటి ప్రకృతిని బహుమతిగా అందిస్తామనేది మన చేతిలో ఉంది. దానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు పర్యావరణ హితం కోసం ఆలోచించి ప్రతి పని చేయాలి. పర్యావరణాన్ని రక్షించడం అనేది రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు. పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా జనసేన నేత పి మధుసూదన్ రావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఓ రిపోర్ట్. పాత మంగళగిరి సీతారామ కోవెల వద్ద పూజా కార్యక్రమం నిర్వహించి అనంతరం ర్యాలీగా బయలుదేరి విజయవాడ గొల్లపూడి మలురాయి సెంటర్లో ఉన్న ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో చైర్మన్గా నందం అబద్దయ్య, డైరెక్టర్గా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వత మధుసూదన్ రావు, మిగతా డైరెక్టర్లు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ చిల్లపల్లి శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ వీర మహిళలు, అభిమానులు పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్కి, డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళగిరిలోని వివిధ దేవాలయాల్లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. వివరాలు ఆధ్యాత్మిక సమాచారంలో.
మంగళగిరి శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 5వ రోజైన సోమవారం అమ్మవారు శ్రీ మహాచండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థాన ధర్మకర్త కాలారి సుబ్బారావు, శ్రీమతి వసంత దంపతులు పర్యవేక్షించారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అమ్మవారు లక్ష్మీగా భక్తులకు దర్శనమిచ్చారు. కాగా శ్రీదేవి శరన్నవరాత్రులు పూర్తిగా ప్రతిరోజు ఉదయం 7 గంటలకు సిటీ ఛానల్లో వీక్షించగలరు. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ కాళీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య తర్వాత జరిగే ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, ఈవో జేవి నారాయణ, శివాలయ మాజీ చైర్మన్ భోగి కోటేశ్వరరావు, ట్రస్ట్ ప్రతినిధులు కర్నాటి శివసత్యనారాయణ, కగ్గా శ్రీనివాసరావు, అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి, డోగిపర్తి శ్రీహర్రావు, జుట్రు ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ భక్తుల సహకారంతో, బోర్డు సహకారంతో, ఇక్కడున్న పెద్దల సహకారంతో ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం దివ్యంగా జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంకా గొప్ప జరగాలని అట్లానే మన భోగి కోటేశ్వర గారు, అట్లానే మన శివాలయం యువ గారు వెంకటనారాయణ గారు, అట్లానే మన కర్ణాటక శివసత్యనారాయణ గారు, జూడు రెడ్డిగొండల గారు వీళ్ళందరూ వచ్చారు. అందరూ భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయం జరగాలని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, అదేవిధంగా ఈవో గారు భోగి కోటేశ్వరరావు గారు, అదేవిధంగా మా పుప్పాల కోటేశ్వరరావు గారు, బాలమోహన్ గారు, ఇలా పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి తరఫున కృతజ్ఞతలు.